ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శుభనామంలో మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దైవాశీస్సులు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి వద్ద నుండి ఇప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో మత ఛాందస్సవాదులు చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అన్ని మతాలలో కూడా మత ఛాందస్సం అనేది ఎక్కువైపోయింది. మానవత్వము కంటే మతమే ముఖ్యం అనేటువంటి సాంప్రదాయానికి తెరదీస్తున్నారు చాలామంది. ఎలాంటి వ్యక్తినైనా ఎలాంటి నాగరికతనైనా నాశనం చేయదు. ఎందుకంటే మన మతం కోసం, మన మత వ్యాప్తి కొరకు మనం దేన్నైనా చేయొచ్చు అనేటువంటి మతోన్మాదము అనేది అన్ని దేశాల్లో కూడా విజృంభిస్తూ ఉంది. మతోన్మాదం అనేది మనిషిని మృగంగా మార్చేస్తుంది. మానవత విలువలు, మానవత్వం అనేది మంట కలిసిపోయేలా చేస్తుంది. ఈ రోజుల్లో ఒక భారతదేశంలోనే కాదు, చాలా దేశాల్లో కూడా చూస్తున్నాం. ఒసామా బిన్ లాడెన్ అనేటువంటి ఒక ఉగ్రవాది ట్విన్ టవర్స్ని కూల్చివేశాడు. దేనికోసం? మతం. మన దేశంలో కొంతమంది సనాతన ధర్మం పేరట చర్చిలను కూలుస్తున్నారు. చాలామంది గిరిజనులను గ్రామ బహిష్కరణ చేస్తున్నారు. భయంకరమైనటువంటి మారణ హోమం సృష్టిస్తున్నారు. ఇదంతా దేనికోసం అంటే మతం అనే మత్తు. క్రైస్తవ్యం పేరు చెప్పుకొని కూడా కొంతమంది మతోన్మాదంతో ఇతర మతాలని కించపరుస్తూ, అవమానపరుస్తూ, గేలి చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ మత ఛాందస్సవాదులైనటువంటి వ్యక్తులను ప్రభువారు ఏమన్నారంటే, వేషధారులారా. ఎందుకంటే వీళ్ళకి మతాచారాలే ముఖ్యం, కానీ మానవత్వం ముఖ్యం కాదు. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయి చక్కగా నిలవలేని, నడవలేని స్థితిలో 18 సంవత్సరాలు బాధపడుతూ ఉందో ఒక ఆమె బాధపడుతున్నంతకాలం ఆమెను ఓదార్చిన వాడు లేడు, ఆమెకు సహాయం చేసిన వాడు లేడు, ఆమె మీద జాలిపడిన వాడు కూడా లేడు. కానీ ఒకనొక శుభ గడియలో యేసు ప్రభు వారి కళ్ళ ముందుకు వచ్చింది ఆమె. అదే సమాజ మందిరంలో విశ్రాంతి దినాన ప్రభువును ఆరాధించడానికి వెళ్ళింది. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలవి. ఆయన కూడా అదే దేవాలయానికి వెళ్ళాడు. ఆమెను చూసి, అమ్మా చక్కగా నిలబడు అని నడిము వంగిపోయినటువంటి ఆమెను దేవుని నామ మహిమ కొరకు యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. అది చూసినటువంటి మత ఛాందస్సవాదులు, ఇది విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినమున ఈమెను ఎందుకు బాగు చేస్తున్నాడు అని వారిలో వారు తర్జన భర్జన పడుతూ ప్రజల్ని వారు గర్దిస్తూ ఉన్నారు. అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు గలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినాన మీరు స్వస్థత పొందొద్దు. అంటే మనిషి స్వస్థత, మనిషి ఆరోగ్యం అనేది ముఖ్యం కాదు, విశ్రాంతి దినం ముఖ్యం. కానీ యథార్థత ఉందా వీళ్ళకి అంటే యథార్థవంతులు కాదు. విశ్రాంతి దినమున వాళ్ళ గాడిద నీళ్లు కావాలి,
అప్పుడు గాడిద దగ్గరికి వెళ్ళి గాడి ఎద్దుని దాన్ని విప్పి నీళ్ళ దగ్గరకు గాడిదను తోలుతాడు. అంటే జంతువులకు అవసరం ఏదో ఆకలేదో తీర్చాలనే జ్ఞానం ఉంది, కానీ మనిషి యొక్క అవసరం ఏంటో, మనిషి యొక్క బాధ ఏంటో పట్టించుకోవడం మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మతం అడ్డొచ్చింది. గాడిదను విప్పి నీళ్ళ దగ్గరికి నడిపించడానికి అడ్డురా అని మతం బాధలో ఉన్న ఆమెను బాగు చేయడానికి అడ్డొచ్చిందట. అందుకే ప్రభు వాళ్ళని ఏమన్నాడంటే వేషధారులారా. ఎందుకంటే ప్రియ సహోదరులారా, వేషధారులు మాత్రమే చేస్తారు. వేషధారులైనటువంటి వ్యక్తులు మతం అనే దాన్ని అడ్డుపెట్టుకుని మానవత్వాన్ని మరిచిపోతారు. మతం అనేది యేసు ప్రభు వారు ప్రతిపాదించింది కాదు. మానవత్వం అనేది ముఖ్యం, మానవత విలువలు ముఖ్యం. అందుకనే మంచి సమరయుని గురించి ప్రభు చెబుతూ, మత వేషం వేసుకుని మత వ్యాప్తి కొరకు మత ప్రచారకులుగా ఉన్నటువంటి వాళ్ళేమో ఆ బాధలో ఉన్నవాడిని విడిచిపెట్టారు, పట్టించుకోలేదు. కానీ బాధలో ఉన్న పట్టించుకున్నటువంటి ఆ సమరయుణ్ణి, మంచి సమరయుని దేవుడు మెచ్చుకుంటూ అతని గురించి రాశాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, క్రైస్తవ్యాన్ని గురించి చాలామంది అపోహలతో ఉన్నారు. క్రీస్తు మార్గం గురించి వారికి ఉన్న అపోహలు అన్నిన్ని కాదు. ఒకవేళ ఈ మత వ్యాప్తి అనేది పూర్తిగా మనం నిషేధించకపోతే మన ధర్మానికే నష్టం వచ్చేస్తుంది. ఈ క్రైస్తవ్యాన్ని అరికట్టాలని ఏదో ప్రగల్భాలు పలుకుతూ కలలుగంటూ కలవరపడుతూ ఉన్నారు. నా ప్రియమైన అన్నదమ్ములారా, క్రీస్తు మార్గం అనేది మానవత్వాన్ని మరిచిపోయింది కాదు. మానవత్వం వికసించినప్పుడే ఒకడు క్రైస్తవుడు కాగలుగుతాడు, క్రీస్తు దాసుడు కాగలుగుతాడు. కనీసం కష్టంలో ఉన్నవాడిని ఆదుకోలేనివాడు, బాధలో ఉండి వెలివేయబడిన వాడికి నేనున్నాను అని ఆదరణ చూపలేనివాడు, వాడేం మత ఉద్ధారకుడు అవుతాడు? వాడేమి మనిషి అవుతాడు? అసలు మనుషులందరూ కూడా వెలివేసి, కుష్ఠరోగి వీడిని ముట్టుకుంటే మనకు నష్టం కలుగుతుంది, నాశనం, వీడి పూర్వజన్మలో వీడు చేసిన పాపమే వీడిని వెంటాడుతుంది, ఇది పెద్ద రోగం అని చెప్పి గ్రామ బహిష్కరణ చేసి అడవుల పాలు చేస్తే, ఆ అడవుల్లోనికి వెళ్ళి కుష్ఠరోగుల పుళ్ళు ముట్టుకోవడానికి ఇష్టపడలేనటువంటి కుటుంబం దూరంగా పెడితే, ఎక్కడో ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చి కుష్ఠరోగుల గాయాలు కడిగాడు గ్రాహం స్టైన్స్ గారు. వాళ్ళకు తినడానికి లేనప్పుడు, చేతితో కలుపుకుని ముద్ద నోటికి అందించే స్థితి లేనప్పుడు ముద్దలు, గోరు ముద్దలు తినిపించాడు. అది మానవత్వం. మానవత్వానికి మచ్చు తునకగా మదర్ తెరీసా గారు కనపడ్డారు. ఆమెమి అందగత్తో ఆస్తిపాస్తులు ఉన్నాయనో కాదు, మానవత్వానికి మారు రూపంగా నిలిచినందుకే ఆమె సమాజంలో గౌరవనీయమైన స్థానంలో భారతరత్న అనేటువంటి బిరుదును పొందుకుంది. ప్రియమైన అన్నదమ్ములారా, అనవసరమైనటువంటి విద్వేషాలు మానేయండి. క్రైస్తవ్యాన్ని, క్రీస్తు మార్గాన్ని తప్పుపట్టడం మానేయండి. యేసుప్రభు ఏం చెప్తున్నాడో ఆలోచించండి. ఆయన ఏం చెప్తున్నాడు? మానవత్వం ముఖ్యం. 18 సంవత్సరాలు బట్టి నడుము వంగిపోయి బాధపడుతున్నటువంటి ఆమెకు నేను ఈరోజు స్వస్థత ఇచ్చాను, మీరు దాని గురించి ఎందుకు బాధపడుతున్నారు? అయితే మీ గాడిదకు ఒక న్యాయం, మనిషికి ఒక న్యాయమా? అంటే ఆవు మాంసం తిన్నాడని మనిషిని చంపేసేటువంటి వాళ్ళు వేదాలలో ఉన్నటువంటి యజ్ఞాలను గురించి ఎందుకు మాట్లాడరు? యథార్థత లేదు. మనిషి కంటే జంతువులు గొప్పవి కాదు. జంతువుల కోసం మనిషిని చంపేస్తారా? ఇదేమైనా మానవత ధర్మం కలిగిన వాళ్ళు, మానవత్వం కలిగిన వాళ్ళు చేసే పనేనది? ఆలోచించండి. మానవత్వం ముఖ్యం. సాటి మనిషిని ప్రేమించడం ముఖ్యం. సాటి మనిషి అవసరాల్లో సహాయం చేయడం ముఖ్యం.
కనబడని దేవుడు కనిపించే మనుషుల్లో ఉన్నాడని గ్రహించి కుల మత వివక్షలు విడిచిపెట్టి సాటి మనిషిని ప్రేమతో పలకరిందాం, ప్రేమతో వారికి సహకరిందాం. అటువంటి విశాలమైన హృదయం, అటువంటి ప్రేమ పూర్వకమైన వాతావరణం ఉన్నప్పుడు మన దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. సర్వేజన సుఖినో భవంతు అన్నారు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని అందరి అవసరతల గురించి పట్టించుకునేటువంటి యేసు ప్రభు వారు మానవత్వమే గొప్పది అని చాటి చెప్తున్నారు. దైవత్వం ఒక వ్యక్తికి రావాలంటే ముందు మానవత్వం రావాలి, ఒక మనిషిగా నిలబడాలి. యేసు ప్రభు వారిని గురించి పిలాతు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ మనుష్యుడు అండి. అంటే మనుషుల్లా ప్రవర్తించట్లేదు మిగిలిన వాళ్ళు, పశువుల్లా ప్రవర్తిస్తుంటే చెప్తున్నాడు అసలైన మనిషి, మానవత్వం కలిగిన వాడిన అని ఆ రోమా గవర్నర్ న్యాయాధిపతి చెప్తున్నాడు. ఇదిగో ఈ మనుషుడు. అవును, మనం అందరం మనుషులను అవుదాం, సాటి మనిషిని ప్రేమిందాం, వారి అవసరాల్లో సహకరిందాం. సాధ్యమైనంత వరకు ప్రేమ, ఐక్యత, కనికరము, ఈ శుభలక్షణాలు కలిసి ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మా దేశంలో మతం పేరిట ఒకరినొకరు ద్వేషించుకోవడం, మతోన్మాదంతో మనుషులు పెచ్చిమీరిపోతున్న ఈ దినాల్లో మతోన్మాదం కాల్చివేసి మానవత్వమే ముఖ్యమని గ్రహించే కృప దయచేయండి అయ్యా. ప్రేమ, సఖ్యత, నాయన నెమ్మది మా దేశంలో అనుగ్రహించండి. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు ఆశీర్వాదకరంగా మలచండి. యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.